భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పేట్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 7వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా చెప్పుచున్నాడు. ఓ సనత్కుమారా, ఇక నీకు ఉత్తమమైన మంగళవార వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతం చేసే స్త్రీల వైధవ్యం నశించి 7 జన్మల వరకు సౌభాగ్యప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని మంగళగౌరీ వ్రతం అని అంటారు. వివాహం తరువాత 5 సంవత్సరాలు స్త్రీలు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజు నుండి ఈ వ్రతాన్ని ఆరంభించాలి. శ్రావణ మంగళవారం రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి శిరస్నానం చేసి శుద్ధమైన వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. పూజ కోసం ఒక మండపాన్ని నిర్మించి ఆ మండపాన్ని ఫలపుష్పాదులతో అలంకరించి అందులో గౌరీదేవి ప్రతిమను స్థాపించాలి. షోడశోపచారాలతో 16 దూర్వాదళాలతో 16 అపామార్గదళాలతో 16 బియ్యపు గింజలు మరియు 16 శనగపప్పు గింజలతో మంగళగౌరీదేవిని పూజించాలి. 16 వత్తులు గల దీపాన్ని ప్రజ్వలింపచేయాలి. అమ్మవారి పూజాస్థలం దగ్గర రాతి రోకలి బండను ఉంచాలి. నైవేద్యంగా దధ్యోదనం సమర్పించి అమ్మవారికి వాయనమివ్వాలి. 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేసిన తరువాత ఉద్యాపన చేయాలి. కుమారా, ఇప్పుడు ఉద్యాపన విధి చెబుతాను, విను. తమ శక్త్యానుసారంగా అమ్మవారి బంగారు ప్రతిమను చేయించాలి. ప్రతిమను వేదికపై స్థాపించి అమ్మవారికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. కలశాన్ని స్థాపించాలి. వెండి రోకలి బండను అమ్మవారి పూజాస్థానంలో ఉంచాలి. అమ్మవారికి వాయనమివ్వాలి. తరువాత 16 సువాసినులకు భోజన సమర్పణ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఈ విధంగా వ్రతం చేయడం వలన జన్మజన్మాంతాల వరకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది మరియు పుత్రపౌత్ర సంపదలతో వర్ధిల్లుతారు. సనత్కుమారుడు పరమేశ్వరునితో, మహాదేవా, మీరు ఈ వ్రత విధానాన్ని ఉద్యాపన విధానాన్ని నాకు వివరించారు. ఇక మీరు నాకు ఆ వ్రత కథను మరియు మహాత్మ్యాన్ని కూడా తెలుపండి స్వామి అని సవినయంగా అడిగాడు. అందులకు ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము జయపాలుడు అనే రాజు మాహిష్మతి నగరమును పాలించుచుండెడివాడు. అతనికి సంతానం తప్ప సర్వమూ ఉండెను. దానివలన అతడు సర్వమూ ఉన్నను సర్వమూ లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు, నోచిన నోములకు, మ్రొక్కిన దైవములకు లెక్కయే లేదు. అనేక పుణ్యకార్యములను అతడు ఒనర్చెను. కాని అతని కోరిక అప్పటికీ తీరకుండెను. చివరకు పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగింది. ఒక సన్యాసి రూపముతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి అంతఃపురమునకు బయట ద్వారము చెంత నిలబడి భవతీ భిక్షాందేహి అని క్షణమైనను అటు నిలవక వెళ్ళిపోయెను. జయపాలుని భార్య పల్లెములో వస్తువులు సమకూర్చుకొని బయటకు వచ్చులోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయెను. ఈ విధంగా 3 రోజుల పాటు జరుగగా జయపాలుని భార్య భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. అప్పుడు భర్త, సతీతిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయమున కదా వచ్చుచున్నాడు. రేపు ఆ సమయమునకు ముందుగానే వెళ్ళుము. పిలిచిన వెంటనే ఆ సన్యాసికి వస్తువులను వేయుము అని పలికెను. అట్లే అని ఆమె అన్నది. సన్యాసి రూపధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమున వచ్చెను. అడిగిన వెంటనే ఆమె ముందుకు వెళ్ళి స్వీకరించండి అని బంగారు పల్లెమును అందించెను. అప్పుడు ఆ సన్యాసి దానమును గ్రహింపక, మీరు పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులగుటచే మీ భిక్ష కాని ఆతిథ్యము కాని మేము స్వీకరించుట అసంభవము అని పలికెను. అందులకు ఆమె, మహాత్మా, సంతానము కలిగే మార్గము మాకు తెలిపి పుణ్యము కట్టుకోండి స్వామి అని పలికెను. అందులకు ఆ సన్యాసి, నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోవున్నది తప్పక నీ భర్తకు తెలుపుము, అప్పుడు పని జరుగును. నీలవస్త్రధారిగా, ఒంటరిగా, నీలాశ్వధారిగా నీ భర్తను నగరపు తూర్పు దిక్కునకు వెళ్ళుమనుము. అచ్చట అరణ్యంలో
అతని నీలాశ్వము ఎచ్చట అలసటతో క్రిందబడునో అక్కడ దిగి త్రవ్వుమనుము. అచ్చట ఒక బంగారు దేవాలయముండును. అందుగల భగవతిని పూజించినచో ఆమె మిమ్ములను ఉద్ధరించును అని చెప్పి ఆ సన్యాసి రూపధారియగు పరమేశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు వివరించింది. అతడు సాధువు చెప్పినట్లుగానే భవానీ దేవాలయమున సర్వవిధముల భవానిని అర్చించెను. జయపాలుని భక్తికి మెచ్చి ధనమును ఇచ్చెద కోరుకో అని ఆ దేవి పలికింది. అందులకు జయపాలుడు నాకు సంతానమే కావలెను అని పలికెను. అంతటా ఆ తల్లి వైధవ్యముగల కన్య కావలెనా, అల్పాయుష్మంతుడు సజ్జనుడు అగు కుమారుడు కావలెనా అని ప్రశ్నించెను. చివరికి బాగా ఆలోచించి పితరులను ఉద్ధరింపగల కుమారుణ్ణే కోరుకొనెను. అప్పుడు ఆ దేవి అతన్ని తన పార్శ్వమునగల గణపతి నాభియందు అడుగువేసి చెంతగల చూతవృక్ష ఫలమును నీ భార్యకిమ్ము అని చెప్పి అంతర్ధానమయ్యెను. జయపాలుడు అంతటా ఆ వృక్షమునందలి పండ్లన్నీయూ కోసుకొనగా అన్నీయూ మాయమై ఒక్కటే ఉండెను. అలా కోసినందుకు గణపతి కోప్పడి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వలన మరణించును అని శపించెను. అతడు వెళ్ళిపోయాడు. వరఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. అన్నీయూ సక్రమంగా జరిగినవి. తరువాత పిల్లవాడు క్రమంగా పెరుగసాగాడు. వయస్సు వచ్చినది. జయపాలుని భార్య అబ్బాయికి వివాహము జరిగినచో ఆయుర్దాయము పెరుగును కనుక వివాహము చేయండి అని పలికెను. అప్పుడు జయపాలుడు మనవాడు కాశీకి దైవదర్శనార్థం వెళ్ళవలెను కదా, వెళ్ళి వచ్చిన తరువాత వివాహ విషయం ఆలోచిద్దాము అని అన్నాడు. జయపాలుడు తన కుమారుణ్ణి అతని మీనమామతో కాశీకి పంపెను. త్రోవలో వారు ప్రతిష్ఠానపురము చేరారు. అచ్చట వారు ఒక ఆరామమున ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకొనుచుండిరి. అందులో సుశీల అనే కన్య మరొక కన్యతో దెబ్బలాడే సందర్భమున ముండా రండా అని ఆ అమ్మాయి తిట్టెను. అంతటా సుశీల మా అమ్మగారు మంగళా గౌరీ వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబములో ఎవ్వరు కూడా ముండలు రండలు ఉండరు, అలా కాదు అని పలికెను. జయపాలుని కుమారుడు శివుడు మరియు అతని మేనమామ అచ్చటే ఉండిరి. తరువాత వారు సుశీల తండ్రి అర్చించే పార్వతీ పరమేశ్వరాలయమునకు వెళ్ళారు. అప్పటికక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చట ఉన్నాడు అని ప్రశ్నించాడు. శివుని మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయము వెనుక నుండి శివుడు అనే పేరుగల ఒక బాటసారి నీకు ఇక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికెను. తరువాత సుశీల తండ్రి శివుడు అనే పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహము చేసెను. తరువాత భార్యాభర్తలు క్షారలవణవర్జ్యముగా భుజించి బ్రహ్మచర్యవ్రతులై దర్భాస్తరణములపై శయనించారు. ఆ రాత్రి మంగళాగౌరి ముత్తైదువు రూపమున సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మూడింది, ఆ గండము తప్పిపోవుటకు ఒక మార్గము చెప్పెదను, చేయుము. కొద్ది క్షణాల్లో ఒక కృష్ణ సర్పము అతనిని కరుచుటకు వచ్చును. నీవు ఆ పాలుగల కుండను తెచ్చి సర్పమునకు ఎదుట పెట్టుము. అంతటా ఆ పాము ఘటమున ప్రవేశించగా నీవు ఒక వస్త్రమును దానిపై వేయుము. ఆ వస్త్రముతో గట్టిగా కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయనమిమ్ము. నీ భర్తకు ఆ గండము దాటును అని పలికెను. సుశీల కన్నులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లే జరిగెను. సుశీల గౌరీదేవి చెప్పినట్లు పాముగల కుండను వస్త్రముతో కట్టి ఉంచెను. తరువాత భర్త లేచి ఆకలవుతున్నది, ఏమైనా పెట్టుము అని అడుగగా ఒక పల్లెములో భక్ష్యములు తెచ్చిపెట్టెను. భక్ష్యములను భుజించి అతడు తన ఉంగరమును ఒకదానిని అచ్చటే పడవేసెను. తరువాత వారు సుఖంగా నిద్రించారు. తెల్లవారకముందే శివుడు సుశీలతో చెప్పకుండగానే
తన మేనమామతో వెళ్ళిపోయెను. సుశీల ఆ ఉంగరమును భద్రపరుచుకొని సిగ్గుపడింది. తరువాత సాక్షాత్తు పరమేశ్వరుడే శివుని వేషము ధరించి వచ్చెను. అందరూ అసలు శివుడే అని అనుకున్నారు. ఉదయాన సుశీల గౌరి చెప్పిన విధముగా ఘటమును తన తల్లికి వాయనమిచ్చింది. ఆ ఘటమును తెరిచి చూడగా ఒక ముత్యాల హారముండెను. తల్లి ఆ ముత్యాల హారమును సుశీలకిచ్చింది. భర్తతో నిద్రపోవుటకు కుమార్తెను తల్లి పంపగా అసలు భర్త ఇతడు కాదు అని సుశీల నిరాకరించెను. ఇంతలో మాయావరుడు అంతర్ధానమొందాడు. అందరూ సుశీల మాటలు నమ్మారు. ఉంగరం వీడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వస్తాడు, అతన్ని గుర్తించుటకు వీలుగా అతిథి మర్యాదలు తాను చేయుటకై ఒక సత్రము కట్టించవలెనని సుశీల అతిథులకు అనుదినము పాదప్రక్షాళనమొనర్చుచుండెను. అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయిన శివుడు మరియు అతని మేనమామ కాశీకేగి తిరిగి తమ స్వప్రాంతమున చేరబయలుదేరారు. మార్గమధ్యమున శివునకు తాను చనిపోతున్నట్లుగా, అప్పుడు మంగళాగౌరి యమదూతలు తన విషయమై యుద్ధమునర్చుకొనుచున్నట్లుగా కలవచ్చింది. తరువాత వారు మరలా ప్రతిష్ఠానపురమునకేగి అన్నసత్రమునకు వెళ్ళారు. అటు సుశీల శివునకు పాదప్రక్షాళన చేయుచు ఆనవాలు ఉంగరం గూర్చి చెప్పి అతడే తన వరుడని తన మాతాపితరులకు చెప్పెను. శివుడు కూడా నిజం చెప్పాడు. అనంతరము శివుడు తన భార్య సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను. మామ జయపాలుడు సుశీలను తన కుమారునకు ఆయుష్షు ఎలా వృద్ధి అయింది అని అడిగెను. అందులకు సుశీల అది మంగళగౌరీ కృప అని చెప్పినది. తరువాత వారు చిరకాలము సుఖంగా జీవించారు. ఈ విధంగా మంగళగౌరీ వ్రతకథ మరియు మంగళగౌరీ వ్రత మహాత్మ్యం గురించి పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.